అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి. ఇది మనం గాంధీనగర్లోని కర్ణావతి యూనివర్సిటీ అండి, యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ లా అనేసి కర్ణావతి యూనివర్సిటీలో ఉంది. దీంట్లో బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి హానర్స్ ఉంది, బిఏఎల్ఎల్బి హానర్స్ ఉంది. 5 years కోర్స్ అండి, రికగ్నైజ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీంట్లో కూడా క్రిమినల్ లా, బిజినెస్ లా, ఇంటర్నేషనల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, ఇట్లా 4 స్పెషలైజేషన్స్ అది తీసుకోవచ్చు. పిహెచ్డి చేయొచ్చు, తర్వాత ఎల్ఎల్ఎం 1 year చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇది కోర్ట్ నమూనా, అంటే మామూలుగా మన ప్రాక్టీస్ థియరీ కాకుండా ప్రాక్టికల్గా ఉండాలని చెప్పేసి సెంట్రల్ ఏసీ మొత్తం పిల్లలు ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కోర్టులో ఎలా ఉంటుంది అనే యొక్క ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అనేది రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏదో నామకే కాకుండా ఒరిజినల్గా, వర్చువల్గా, రియాలిటీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నిజమైన కోర్టు కన్నా కొంచెం అందంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్ ఇష్యూ చూసారు కదా, సెంట్రలైజ్ చేసి కంప్లీట్గా బయటకు వచ్చాము ఇక్కడి నుంచి. ఇదంతా సరౌండింగ్స్ అంతా. ఇది పక్కన ఉంది హాస్టల్ అండి ఇది. దీంతో పాటుగా ఇక్కడ వచ్చేసి బీడిఎస్ కాలేజ్ ఉంది. ఓకే, మెయిన్ కర్ణావతి యూనివర్సిటీ అంటేనే డిజైనింగ్కి చాలా ఫేమస్. అంటే మామూలుగా దీంట్లో యూఐడి డాట్ ఉంటుంది. తర్వాత కర్ణావతి యూనివర్సిటీ అడ్మిషన్ 2 టెస్టులు పెట్టి ఒక 4,000 నుంచి 6,000 అప్లికేషన్ వస్తాయి. దాన్ని అన్నీ ఎలిమినేట్ చేస్తూ వాళ్ళ పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్, సిచ్యువేషన్ టెస్ట్, పర్సనాలిటీ ఇంటర్వ్యూ అవన్నీ చేసినాక దీంట్లో అనలిటికల్ టెస్ట్ ఉంటుంది, జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్, ఇట్లాంటి డిఫరెంట్ టెస్టులు పెట్టి ఎలిమినేట్ చేసి ఒక 240 సీట్స్ మాత్రం తీసుకుంటారు. దీంట్లో కూడా డిజైన్, బీఎస్సీ డిజైన్ కూడా 4 years కోర్సు, ఆల్మోస్ట్ 5 lakh per year ఉంటుంది. విజువల్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్ అంటే స్టైలింగ్, మొబిలిటీ డిజైన్, ప్రోడక్ట్ డిజైన్, ఇంటరాక్షన్ డిజైన్, యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్, ఇంటీరియర్, ఫర్నిచర్ డిజైన్, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ చాలా ఫేమస్ అక్కడ. గాంధీనగర్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా, గుజరాత్ క్యాపిటల్. సో అక్కడ చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడ కర్ణావతిలో కంపేర్ టు బీటెక్. ఇది బీటెక్ సంబంధించిన బిల్డింగ్, ఇంజనీరింగ్కి. క్లాస్ రూమ్ చూసారు కదా, చాలా బాగుంటాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్ సెంట్రలైజ్ చేసి. బీటెక్లో కూడా అన్ని కోర్సెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, ఈసీ. ఇంకొకటి అంటే బీఎస్సీ హానర్స్ ఉంటుంది, 4 years కోర్సు. దీంట్లో కూడా ఎవరైతే బైపీసీ పిల్లలు ఎవరైనా సాఫ్ట్వేర్ సైడ్ అంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. 4 years కోర్సు బీఎస్సీ పిల్లలకి. ఇంటిగ్రేటెడ్ ఉంది, బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ 5 years కోర్సు ఉంది. బీసీఏ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సు. తర్వాత బీఎస్సీలో ఫిల్మ్ మేకింగ్ ఉందండి, 3 years కోర్సు. డైరెక్టర్ కానీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్, వీడియో డిజైన్, యాక్టింగ్, ఇట్లా అన్ని సెక్షన్స్, అన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి. బీఎస్సీ 3 years కోర్స్ ఉంటుంది. చూసారు కదా, అంతా డిజైనింగ్ సంబంధించింది. ల్యాబొరేటరీ కూడా మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాదు ఇలాంటివి చూడడం. ఎందుకంటే డిజైనింగ్ ఫేమస్ అంటే థర్మాకోల్ కానీ, ఐరన్, గ్లాస్, ప్లైవుడ్, ఇట్లా మిషనరీ. మనం ఏదైతే కంప్యూటర్లో డిజైన్ చేసాం ఒక మోడల్ని, దాన్ని మనం ప్రింట్ ఇస్తే అవన్నీ ఆ క్రాఫ్ట్స్ వస్తాయి. మనం చూస్తాం కదా, దాన్ని ఏమంటారండి, మన కీ చైన్స్ కానీ, పిల్లలు ఆడుకునే కానీ, ఫర్నిచర్స్ కానీ, ఫ్లైవుడ్స్తో చేసే డిజైన్ కానీ, గ్లాస్ కట్టర్ కానీ, ఇవన్నీ అంటే చూసారు కదా, 65 degrees ఉంటుంది. మనం ఏదైతే విజువల్ క్రియేట్ చేస్తామో దాన్ని ప్రింట్ ఇస్తే దాని ఫామ్ అనేది ప్రింట్ అవుతుంది. సో బీడిఎస్ 5 years కోర్స్ తెలిసిందే కదా మీకు. ఎండిఎస్ చేస్తారు, దీంట్లో అన్ని రకాల విభాగాలు ఉన్నాయి. బిఏ ఆనర్స్ ఉంది, దాంట్లో లిబరల్ ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్ లిటరేచర్, ఈవెంట్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్, జర్నలిజం, ఇట్లా అన్ని కోర్సెస్ ఉన్నాయి. చాలా పెద్ద క్యాంపస్. హాస్టల్ కూడా విత్ ఇన్ ద క్యాంపస్లో ఉంటుంది. లిటిల్ బిట్ మిగతా కంపేర్ టు గుజరాత్ కాలేజెస్ పోలిస్తే వీళ్ళది హాస్టల్ కొంచెం హై ఉంటుందండి. ఎందుకంటే దాని యొక్క ఏమంటారు, వాళ్ళు ఇచ్చే హైజీనిక్ ఫుడ్ కానీ, వాడే ప్రోడక్ట్స్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్తారు. మేము కూడా తిన్నాము, ఎక్స్పీరియన్స్ చేసాము. ఏదేమైనా డిజైనింగ్ మాత్రం చూసారు కదా, టెక్స్టైల్స్ సంబంధించినవి, మిషనరీస్, ఎంబ్రాయిడరీ కావచ్చు, క్రాఫ్ట్స్, ఆల్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి దీంట్లో.
ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ మనం చూస్తూ ఉంటాము. ఫర్నిచర్ షాప్లో ఉండే ప్లైవుడ్ మన గ్లాసుకు సంబంధించి సిరామిక్స్ అంటారు కదా, ఆ స్టోన్ కానీ లేకుంటే గ్లాస్ కానీ ప్లైవుడ్ కానీ థర్మోకోల్ రబ్బర్తో చేసే కానీ ఇవన్నీ కట్టి టీచ్ చేస్తారు. గుజరాతీస్ వాళ్ళు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కోరుకుంటారు మ్యాక్సిమం. అంటే మనం ఏది ఐటీలో జాబ్ చేసి సెటిల్ అవుదాం అన్నట్టు కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్బిల్ట్ కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళ పిల్లలకి ఆ ఇండస్ట్రీ ఎక్స్ప్లోర్ అని చెప్పేసి వాళ్ళకి వేరే దగ్గర వర్క్ చేయించడం కానీ లేకుంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ప్రాక్టికల్ గ్రౌండ్ రూట్లోకి వెళ్ళి నేర్చుకోవడం కోసం వాళ్ళు ఇలాంటి కోర్సులో ఎలా చెక్కుతారు, మామూలుగా ఒక శాండ్ లేయర్ ఉంది, ఆ శాండ్ లేయర్ని ఎలా చెక్కుతారు, ఏ టెంపరేచర్లో హీట్ గ్లాస్ చేయాలి, ఎలా మౌల్డ్ చేయాలి, ఎలా మెల్ట్ చేయాలి, ఇట్లాంటి అన్నీ టీచ్ చేస్తారు. ఇది వచ్చేసి లైబ్రరీ అండి, సెంట్రల్ లైబ్రరీ ఉంది. ఇక్కడ యూనివర్సిటీ అన్నీ కూడా నడవాల్సిన అవసరం లేదు, అన్నిటికీ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. చాలా బాగుంటుందండి. మామూలుగా వీళ్ళెవరు సాఫ్ట్వేర్ రంగం కంటే సెల్ఫ్ ఎంపవర్డ్ కోసం చూస్తారు మ్యాక్సిమం. గుజరాతీస్ నేను చూసిన వాటిలో, గుజరాత్ నార్త్ స్టైల్లో ఒక్క సౌత్లోనే ఇది ఉంది మనకు. మన సౌత్లోనే ఇలా ఉంటుంది, ఓన్లీ బీటెక్ చేయాలి సాఫ్ట్వేర్ చేయాలని. కానీ నార్త్లో వాళ్ళంతా స్వతహాగా ఏదో ఒకటి నేర్చుకొని స్వతహాగా కష్టపడి ఒక ఇండస్ట్రీస్ కావాలని, ఎంటర్ప్రెన్యూర్ కావాలని ఉంటారు. ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్ ఉంటారు, లేదా ఎంటర్ప్రెన్యూర్ కొడుకులు ఉంటారు, లేదంటే స్వతహాగా వాళ్ళు కష్టపడి వ్యాపారం చేసే ఉద్దేశం ఉన్నారే ఉంటారు. 99% అదే ఉంటుంది వాళ్ళకి. చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇదంతా చూసారుగా, చాలా లావిష్ ఉంది లైబ్రరీ కూడా, ప్లెజెంట్గా చదువుకొని కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి. కర్ణావతి యూనివర్సిటీ, గాంధీనగర్ అండి, హైదరాబాద్ జస్ట్ ఎయిర్పోర్ట్కి 15 నిమిషాల డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తం 10 lakhsలో అయిపోతుంది బీటెక్. దీంట్లో హాస్టల్ ఉందని చెప్పా కదా, డేస్కి బయట కూడా ఉండాలంటే కాలేజ్ బయట కూడా హాస్టల్స్ ఉంటాయి, ఉండొచ్చు. కానీ కాలేజ్ హాస్టల్ కొంచెం లిటిల్ హై అని చెప్పా కదా, కొంచెం తగ్గించుకోవాలంటే మనం మగపిల్లలుగా అలా ఉండాలంటే బయట ఉంచాలంటే తగ్గుతుంది మనకు. హాస్టల్ 1 lakh లోపే వచ్చేస్తుంది. ఇది 182 lakhs దాకా ఉంది హాస్టల్. కొంచెం తగ్గించుకోవాలంటే బయట ప్లాన్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్. అలా లైబ్రరీ చూసారు కదా, అన్ని చదువుకోవాలని కావాల్సిన అన్ని వస్తువులు పిల్లలకు ఉన్నాయి. సెమిస్టర్ వైజ్ ఫీజులు కట్టుకోవచ్చు, నో ఇష్యూ. డిజైనింగ్ కోర్సులు మాత్రం చాలా ఫేమస్ ఈ కాలేజ్కి. ఇంజనీరింగ్కి అయితే కావాల్సిన వస్తువులు మెండుగా ఉన్నాయి, చదువుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. మన పిల్లలు కొంత తక్కువగానే ఉన్నారు, ఎందుకంటే కొంచెం ఫీజ్ స్ట్రక్చర్ ఎక్కువ. వీళ్ళకి ఇంజనీరింగ్ అనేది ఏదో రన్ చేయాలని రన్ చేస్తారు, కానీ మెయిన్ వాళ్ళకి డిజైనింగ్ కోర్స్ చాలా ఫేమస్ ఈ కాలేజ్కి. చూసారు కదా, ఇదంతా సర్వర్ అండి, ఆల్మోస్ట్ కోట్ల రూపాయల ఖర్చుతో పెట్టారు. ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ సంబంధించిన రీసెర్చ్ కానీ క్లాస్ రూమ్ వర్క్ కానీ చేసుకోవాలంటే వీళ్ళకి అవే కొత్తగా అందుబాటులో తీసుకొచ్చారు. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాన్షి మేడం. షీ ఈస్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇది సెక్యూరిటీ వింగ్ అండి. మన దగ్గర ఎక్స్పీరియన్స్ కష్టం, అంటే సెంట్రలైజ్ ఏసీలు అనేవి నార్మల్. అక్కడ పిల్లలకి విద్యని చాలా క్వాలిటీగా ఇస్తారు, ఫ్యాషన్తో ఇస్తారు, కంపాషనేట్గా ఉంటారు, డొనేషన్స్ ముచ్చటే ఉండదు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇంటరాక్షన్ కూడా వాళ్ళు అర్థమయ్యే విధంగా చెప్పడం కానీ. ఇంగ్లీష్ 99% ఇంగ్లీషే ఉంటుందండి. లోకల్ లాంగ్వేజ్ కూడా క్లాస్ రూమ్ కూడా మొత్తం టోటల్ ఇంగ్లీషే మాట్లాడతారు. గ్రీనరీ చూస్తున్నారు కదా, చాలా ఓల్డ్ క్యాంపస్. ఎవరైనా ఇక్కడ మన దగ్గర డొనేషన్స్ ఎక్కువ, కొంచెం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ప్లేస్మెంట్ సరిగా ఉండే కాలేజీ కావాలంటే మాత్రం దీంట్లో కర్ణావతిని కూడా మనం ఒక కాలేజీకి ఎంచుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్గా ఉన్నాయి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్గా ఉన్నాయి. మాన్స్టర్ ఆఫ్ యూనివర్సిటీ కానీ, N2A కానీ
ఇట్లా ఆల్మోస్ట్ ఒక 20 యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వాళ్ళ కొలాబరేషన్స్ ఉన్నాయి. 2+2 ప్రోగ్రామ్స్ కానీ 3+1 ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎటు పోయిన గ్రీనరీ అండి. వెహికల్స్ మొత్తం నీట్గా అన్ని డిపార్ట్మెంట్లు కలేదిరిగాం. సో కర్ణావతి యూనివర్సిటీ, గాంధీనగర్, గుజరాత్. ఒక 11 లక్షల్లో బీటెక్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అన్ని ఫీజులతో కలిపి చక్కని వాతావరణంలో మన పిల్లలు చాలా డిసిప్లిన్ ఉంటుంది కాలేజ్ కూడా. నాకు తెలిసి బీటెక్ పిల్లలే చాలా తక్కువ ఫీజులు కడతారు. ఈవెన్ లాగ్ కూడా 8 lakhs కట్టాల్సి ఉంటుంది. అక్కడ 2 years 3 years లాగ్ కూడా 8 lakhs కట్టాల్సి ఉంటుంది వితౌట్ హాస్టల్. ఇక్కడ బీటెక్ మొత్తం కలిపి కూడా 11 lakhs కంప్లీట్ చేసుకోవచ్చు విత్ హాస్టల్. చూస్తున్నారు కదా, మీకోసం అయితే కాలేజీ మొత్తం అయితే వివరంగా తిప్పి చూపించడం జరిగింది. ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా ఛానల్ తెలంగాణ విద్యాసమితి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకు మీకు కావాల్సిన సమాచారాన్ని మీ ఇంట్లోనే ఉండి పొందొచ్చు. ఏ డౌట్ ఉన్నా కానీ నా నెంబర్ డిస్ప్లేలో కనిపిస్తుంది, నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.